భారత విద్యార్థి సమైక్య వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ హప్ హప్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం హప్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం హప్ హప్ సోషలిజం ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ 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 జిందాబాద్ 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 ఏఐఎస్ఎఫ్ 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 జిందాబాద్ 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 ప్రియమైన విద్యార్థులారా, అఖిల భారత విద్యార్థి సమాఖ్య 88 సంవత్సరాలు పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి సందర్భంగా ఏఎస్ఎఫ్ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి విద్యార్థుల్ని సమీకరించి పోరాడి ఈ భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసినటువంటి ఘనత ఈ దేశంలో ఒక్క విద్యార్థి సమాఖ్యకి ఏఎస్ఎఫ్ మాత్రమే ఉంది. ఆ తర్వాత ఈ దేశంలో అనేకమైనటువంటి ఈ దేశ సమైక్యతకి, సమగ్రతలకి భంగం వాటిల్లినప్పుడు ఈ దేశ ఐక్యత కోసం పోరాటాలు నిర్వహించి ఈ దేశ ఐక్యతను కాపాడినటువంటి సంఘం ఏఎస్ఎఫ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలకి అనేకమైనటువంటి పోరాటాలు నడిపి అనేక సమస్యలకి పరిష్కారం చూపి ఇవాళ విద్యా విధానం ఈ మాత్రమే ఉందంటే అది ఏఎస్ఎఫ్ నిర్వహించినటువంటి పోరాట ఫలితం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అనేకమైనటువంటి హక్కులు సాధించి పెట్టినటువంటి ఘనత ఇవాళ విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ మాత్రమే ఉంది. ఇవాళ పాలకులు మారుతా ఉన్నారు. పాలకులు మారిన విద్యా వ్యవస్థలో మాత్రం మార్పులు రావట్లేదు. ఒకవైపు మేము నూతన విద్యా విధానం తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఆనాడు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల్లో ఇంకా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ విద్య అనేది సామాన్యుడికి, పేదవాడికి అందనటువంటి ఒక వస్తువుగా తయారు చేశారు. ఉన్నటువంటి వాళ్ళకే, కేవలం కార్పొరేట్ వాళ్ళకే ఈ విద్యను అందించేటువంటి పరిస్థితికి ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకవైపు విద్యని ప్రైవేటీకరణ చేస్తూ మరొక వైపు విద్యని కాషాయీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలనలో కనపడతా ఉంది. అందుకని ఇవాళ ఈ 89వ విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ప్రతిన రాబోయేటువంటి రోజుల్లో మనం మరిన్ని విద్యార్థి ఉద్యమాలు నిర్వహించడం ద్వారానే విద్యా వ్యవస్థని కాపాడుకోగలం. ఒకవైపు ప్రైవేటీకరణ, కాషాయీకరణ అవుతున్నటువంటి విద్యా వ్యవస్థని కాపాడుకునే దానికోసం మరిన్ని పోరాటాలు నిర్వహించే దానికోసం విద్యార్థులంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం విద్యార్థుల యొక్క బలిదానాల వల్లే ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యకి బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తూ ఉన్నారు. విద్యకి బడ్జెట్లో కేటాయింపులు పెంచి ఇవాళ విద్యా వ్యవస్థను కాపాడాల్సినటువంటి పాలకులు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఈ విద్యా వ్యవస్థని కాపాడుకునే దానికోసం మనం అందరం కూడా పోరాటాలు నిర్వహించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏఐఎస్ఎఫ్ అనేది 1936వ సంవత్సరంలో ఆవిర్భవించింది. ఆ సమయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక లక్షల మంది విద్యార్థులు స్వతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసేటువంటి చరిత్ర అనేది ఓన్లీ ఒక ఏఐఎస్ఎఫ్కే ఉంది తప్ప వేరే సంఘానికి దేనికి కూడా లేదు. మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్. ఈ స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం, విద్యార్థుల యొక్క సమస్యలపై పోరాటం కోసం ఏఐఎస్ఎఫ్ కృషి చేసింది. ఈ రోజు మీరు చదువుకునేటువంటి ఈ పీజీ కాలేజీ ఏఐఎస్ఎఫ్ పోరాటం వల్లనే రావడం జరిగింది. ఇప్పుడే వెళ్ళారు అన్న కోట ప్రసాద్ అని చెప్పేసి, ఆయన ఏఐఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు పీజీ కాలేజీకి అమ్మాయి కావాలని చెప్పేసి పోరాటం చేసుకొని మనం పీజీ కాలేజీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్య అనేది మీరంతా చూస్తున్నారు, ప్రైవేటైజేషన్ అవుతుంది. ప్రైవేటైజేషన్ అనేది కామన్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే కాషాయీకరణ అవుతుంది. కాషాయీకరణ అంటే ఏంటంటే మీరంతా ఉన్నారు బీపీడీ స్టూడెంట్స్, మీరు చదువుకునేటువంటి చదువు వ్యాయామానికి సంబంధించినటువంటి చదువు. అంటే ఏంటంటే పిల్లలకి మెలకువ చెప్పడానికి మీరు నేర్చుకొని వాళ్ళకి చదువు చెప్తారు.
కానీ రేపు రాబోయే రోజుల్లో ఏమొస్తున్నాయంటే జ్యోతిష్య శాస్త్రం అనేది పీజీలో వస్తుంది. అంటే ఎలా అంటే చేతి రేఖలు చూసి నీ భవిష్యత్తు ఏ విధంగా ఉంది, నువ్వు ఏమవుతావు ఏంటి అని అంటే ఏంటంటే ఒక మూఢనమ్మకాలను, గతంలో ఉండేటువంటి మూఢనమ్మకాలను మళ్ళీ ప్రవేశపెట్టి మూఢనమ్మకాల వైపుగా నడిపించేటువంటి ప్రయత్నాన్ని మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఏర్పాటు చేస్తుంది. మీరు మనం చూసే ఉంటారు, ఎవరైతే ముస్లిం విద్యార్థులు ఉన్నారో వాళ్ళు హిజాబ్ ధరించకూడదని, లేకపోతే ఇంకొంతమంది ఇంకో రకమైనటువంటి వేషధారణలో రాకూడదని చెప్పేసి అని వాళ్ళు కొన్ని జీవోలు రిలీజ్ చేశారు. వాస్తవానికి ఇదేంటంటే విద్యార్థుల్లో కూడా ఒక మతానికి సంబంధించినటువంటి ఒక కులును, ఒక మత్తును విద్యార్థుల మధ్యలో నింపి మన పక్కన ఉన్నటువంటి మన వాళ్ళని కూడా వీడు మన వాడు కాదు, మన కులవాడు కాదు, మన మతవాడు కాదు అని చెప్పేసి అని వాళ్ళని చెప్పి వాళ్ళ యొక్క మదిలో ఆ యొక్క ఆలోచన నింపి ఆ నాయకులు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోసుకోవడానికి ఈ రకమైనటువంటి ఏర్పాటు చేస్తారు. కాబట్టి మిత్రులారా, మీకు ఒకటే సజెషన్ చేస్తున్నాం, మీరు దయచేసి పేపర్లు చదవండి, సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోండి. ఎలా అంటే ఇంత దారుణమైన పరిస్థితి అంటే లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి ఒక చైర్మన్ గురించి బీరేష్ కుమార్ గురించి మాట్లాడినందుకు మనకు సంబంధించినటువంటి నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మనకి గోల్డ్ మెడల్ తేవాల్సినటువంటి ఒక అమ్మాయిని మరి డిస్క్వాలిఫై చేశారు ఈ బ్లడీ పాలిటిక్స్ వల్ల. ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ దగ్గర ఉందా లేదా ఈ విషయాన్ని మీరు గమనించండి. మీరంతా మౌనంగా ఉంటే రేపు మీకు వచ్చేటువంటి జాబులు లేకపోతే మీకు వచ్చేటువంటి అవార్డులు రివార్డులు వాళ్ళ రాజకీయాల పేరుతో వాటన్నిటి కూడా కాజేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఏఐఎస్ఎఫ్ లాంటి సంఘాలతోటి మిలాఖత్ అయ్యి ఏఐఎస్ఎఫ్ సంఘాల్లో తిరిగి మీరు సబ్జెక్ట్ పెంచుకొని రాబోయే రోజుల్లో మీరు ఎవరినైతే విద్యార్థుల్ని క్రీడాకారులుగా లేకపోతే క్రీడాభిమానులుగా చేస్తున్నారో వాళ్ళకి రేపొద్దున న్యాయం జరగడానికి కృషి చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ లో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పనిచేస్తున్నటువంటి సోదర సోదరి మనందరికీ కూడా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం చూస్తున్నాము స్వాతంత్ర పోరాటం నుంచి కూడా ఏఎస్ఎఫ్ అనేది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నాటి నుంచి ఈనాటి వరకు కూడా విద్యారంగ వ్యాప్తికై విద్యాభివృద్ధికై పాటుపడుతూ విద్యార్థి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ఇవాళ ఇక్కడ ఈ పీజీ కళాశాల వచ్చిందంటే ఏఎస్ఎఫ్ పోరాట ఫలితంగా వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ ఇంతమంది మహిళలు విద్యార్థులు కూడా ఇవాళ పీజీ ఖమ్మంలో ఉన్నదంటే లేకపోతే ఎక్కడెక్కడో పోయి చదువుకోవాల్సి వచ్చేది. ఈ ఖమ్మం సెంటర్లో ఉండబట్టి ఈ అవకాశాన్ని ఏఎస్ఎఫ్ పోరాట ఫలితంగా ఇవాళ మీరందరూ అనుభవిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఏఎస్ఎఫ్కి మీ అందరి అండదండలు ఉండాలని చెప్పి మీ అందరు సంఘటితమై మీ విద్యా సమస్యల పరిష్కారం కోసం విద్యా హక్కుల సాధన కోసం పనిచేయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి ఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి అభినందనలు తెలియజేస్తాను. అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏఐఎస్ఎఫ్ ఫౌండేషన్ డే. అసలు ఏఐఎస్ఎఫ్ ఫౌండేషన్ డే అంటే ఇవాళ ఎందుకు ఇక్కడ జెండాని ఆవిష్కరించుకున్నామో మీ అందరికి కూడా చాలా మందికి తెలియకుండానే ఈ దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఇది. ఈ విద్యార్థి సంఘం ఇవాళ మనం స్వేచ్ఛగా నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఇవాళ వచ్చి చదువుకుంటున్నామంటే కారణం ఈ విద్యార్థి సంఘమే. ఆడపిల్లలకు చదవద్దు, ఆడపిల్లలు వంటగదికే పరిమితం కావాలని పరితపిస్తున్న రోజుల్లోనే మరి వాళ్ళ ఆడపిల్లలకు కూడా విద్య అవసరం అని చెప్పి ఆనాడు విద్యా సంస్థలు నెలకొల్పడంలో పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఏఐఎస్ఎఫ్ ఉంది. ఇవాళ మన అందరికీ నవ్వు రావచ్చు, ఈ సంఘం గురించి తెలియకపోవచ్చు. మనందరికీ స్వతంత్ర సంపాదన కోసం స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది త్యాగాలు మనకి అలా గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఇవాళ అది ఆగస్టు 15 అయినా ఆగస్టు 12 అయినా మరి ఆనాడు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో భారతదేశంలో ఉన్నటువంటి యువకులని విద్యార్థుల్ని స్వతంత్ర పోరాటం వైపు నడిపించడానికి ఈ దేశంలో ఒక విద్యార్థి సంఘం ఉండాలి అని చెప్పి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో మహమ్మద్ అలీ జిన్నా, జవహర్లాల్ నెహ్రూ
ప్రేమ్ నారాయణ భార్గవ్ మహాత్మా గాంధీ సూచనల మేరకు 1936 జూన్ 30వ తారీఖున ఈ దేశంలోనే ఒక విద్యార్థి సంఘం ఉండాలి, ఈ దేశంలోనే ఆ విద్యార్థి సంఘం ద్వారా భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని కొనసాగించాలి అని చెప్పి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం మేరకే మరి 1936 ఆగస్టు 12వ తారీఖున ఉత్తరప్రదేశ్లోని నక్లో నగరంలో గంగా ప్రసాద్ మెమోరియల్ హాల్లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మొదటి మహాసభ జరిగింది. అదే మొట్టమొదటి అంకురార్పణ భారతదేశ విప్లవ ఉద్యమానికి 1936 ఆగస్టు 12నే నాంది పలికింది. ఒక జెండా కిందకి మరి విద్యార్థులందరూ దేశవ్యాప్తంగా ఒక జెండా కిందకి రావటం, ఏఐఎస్ఎఫ్ జెండా కింద భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. కానీ ఏఐఎస్ఎఫ్ చరిత్రని ఈ పాలకులు వర్గీకరించారు. మనం చదువుకున్నాం, భారతదేశ స్వతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారని మనం చదువుకున్నాం, క్విట్ ఇండియా ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారని మనం చదువుకున్నాం. కానీ మరి ఆనాడు ఏఐఎస్ఎఫ్ నాయకత్వాన క్విట్ ఇండియా ఉద్యమంలో, సహాయ నిరాకరణ ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ పాల్గొంది. ఆ విషయాన్ని పాలక వర్గాలు మనకి తెలియకుండా చేయటం జరిగింది. మరి ఆనాడు దాని పెద్దన్న పాత్ర వహించి మరి ఆనాడు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో మరి విద్యార్థులను ఏకదాటి మీద తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విద్యార్థులను సంఘటితం చేసినటువంటి ఏకైక విద్యార్థి సంఘం మన ఏఐఎస్ఎఫ్. భారతదేశానికి స్వతంత్రం రావడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి మొట్టమొదటి సంఘం ఏఐఎస్ఎఫ్. ఈ దేశంలో ఏ విద్యార్థి సంఘం కూడా లేదు. మొట్టమొదటిసారిగా ఈ సంఘం ఏర్పాటు కాబడింది. ఇవాళ దాని యొక్క ఫౌండేషన్ డేని 88 సంవత్సరాలు పూర్తి చేసుకొని 89వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ మనం జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. మరి 88 సంవత్సరాల్లో అనేకమైనటువంటి పోరాటాలు చేశాం, అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇందాక ఒక చెల్లి అడిగింది అన్న ర్యాలీ కానీ, అనేక ర్యాలీలకి మనం నాయకత్వం వహించి అనేక సమస్యల మీద మనం కలెక్టరేట్ ముట్టడి చేస్తూ ఉన్నాం, అవునా కాదా? కానీ ఇవాళ మన సమస్యల పరిష్కారం కాబడుతున్నాయా? మన సమస్యల పరిష్కారం కావటం లేదు. ఈ 88 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం, విద్యార్థుల యొక్క హక్కుల కోసం, మీకోసం, మీ అందరి కోసం మమేకమై పనిచేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్. మరి ఆనాడు స్వతంత్ర పోరాటం అయిపోయినప్పటికీ భారతదేశంలో వచ్చినటువంటి మార్పులు, విద్యా సంస్కరణలు, మెకాలే విద్యా విధానానికి వ్యతిరేకంగా, జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, జాతీయ సరళీకరణకు వ్యతిరేకంగా, ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా కూడా ఏఐఎస్ఎఫ్ ఉద్యమం చేస్తూ ఉంది. ఒక పెద్ద ప్రమాదం ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎదుర్కోబోతా ఉంది. ఈ ప్రమాదాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జాతీయ నూతన విద్యా విధానం అమలైతే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఉండవు, ప్రభుత్వ కళాశాలలు ఉండవు, ప్రభుత్వ హాస్టల్స్ కూడా ఉండవు. ఇవాళ మనం హాస్టల్లో ఉండి స్వేచ్ఛగా చదువుకుంటా ఉన్నాం. ఎందుకు? మరి ఆనాడు మనం పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, మరి ఉమెన్స్ కాలేజీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్స్ కానీ ఆనాడు ఏఐఎస్ఎఫ్ పోరాటం చేసే సాధించి పెట్టింది. కానీ ఇవాళ మనం స్వేచ్ఛగా చదువుకుంటా ఉన్నాం. కానీ రేపు భవిష్యత్తులో ఈ కళాశాలలు, పాఠశాలలు కనుమరుగవుతూ ఉన్నాయి ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా. మరి ఈ నూతన జాతీయ విద్యా విధానం యొక్క మీ ఎవరికి కూడా దీని గురించి తెలియదు. కానీ ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విద్యా విధానమో ఇటువంటి విద్యా విధానాన్ని నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పటికే ఇంటర్మీడియట్ అంటే నారాయణ, చైతన్య అనేది ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అనేక ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇవాళ ఖమ్మానికి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయల డొనేషన్ల పేరుతో ఇవాళ ఎల్కేజీకే 3 లక్షల రూపాయల డొనేషన్ ఎల్కేజీ. అటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవాళ ఖమ్మానికి వచ్చినాయి. స్కూల్ వ్యవస్థ, స్కూల్ విద్యలో, అదేవిధంగా హై స్కూల్ విద్యలో, ఇంటర్ విద్యలో, డిగ్రీ విద్యలో, పీజీ విద్యలో, విశ్వవిద్యాలయాలు కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా వచ్చినాయి.
రేపు భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన లాంటి ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాలు కనపడవు. ఇటువంటి ఉమెన్స్ కాలేజీలు, ఎస్ఆర్ఎన్ బీజీఆర్ కాలేజీ లాంటి డిగ్రీ కాలేజీలు కనపడవు. విద్యకు 100% ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. విద్యను మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే 80% విద్యను మనం ఇవాళ కొనుక్కుంటా ఉన్నాం. 20% ఇవాళ ప్రభుత్వ రంగంలో విద్య ఉంది. ఈ నూతన జాతీయ విద్యా విధానం అమలైతే ఈ 20% కూడా విద్య ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయేటట్టు ప్రమాదం ఉంది. ఇప్పటికే మెడికల్ విద్య ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. ఇంజనీరింగ్ విద్య ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. విశ్వవిద్యాలయాలు ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్తూ ఉన్నాయి. వీటన్నిటిని ఎదుర్కొని పోరాటం చేయడానికి మీ అందరి తరపున నాయకత్వం వహించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఉంది. మీకోసం, మీ హక్కుల కోసం, మీకోసం ఉద్యమించడానికి ఎప్పుడు ఏఐఎస్ఎఫ్ ఉంది. మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఈ త్యాగాలు, ఈ పోరాటాలు. మీకు నిజంగా ఈ యొక్క జనరేషన్కి ఏఐఎస్ఎఫ్ యొక్క త్యాగాలు తెలియవు, పోరాటాలు తెలియవు. ఏదో నాయకులు వస్తున్నారు, ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు, తీసుకొని వెళ్తూ ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అనేక మంది విద్యార్థి అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే ఇవాళ మన స్వేచ్ఛా జీవులు అనుభవిస్తూ ఉన్నాం. ఈ స్వతంత్ర ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. ఈ యొక్క స్వతంత్ర ఫలాల వెనకాల ఆనాడు నెత్తురు చిందించినటువంటి సర్దార్ భగత్ సింగ్ త్యాగం మనం మర్చిపోయాం. చంద్రశేఖర్ ఆజాద్ త్యాగం మనం మర్చిపోయాం. మరి త్యాగాలకు మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలు పునాదుల మీద ఏర్పాటు కాబడినటువంటి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ యొక్క నాయకత్వంలో మీరందరూ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరికీ ఏఐఎస్ఎఫ్ గురించి, ఏఐఎస్ఎఫ్ నేపథ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏఐఎస్ఎఫ్ నాయకత్వాన పోరాటాలకి మీరు మరింత భవిష్యత్తులో కూడా మీ హక్కుల సాధన దిశగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే స్కాలర్షిప్లు ఊసలేదు, కాస్మోటిక్ ఛార్జీలు ఊసలేదు, మెట్రిక్ స్కాలర్షిప్లు ఊసలేదు. దాదాపుగా 7,000 కోట్లు ఇవాళ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. అడిగేవాళ్ళు లేరు. అడిగితే ఎవరు అడగాలి? విద్యార్థి సంఘ నాయకులే అడగాలి. మనం అడిగితేనే ఈ పాలక వర్గాలు స్పందించే పరిస్థితి ఉంది. అడగకపోతే ఈ పాలక వర్గాలు, ప్రశ్నించకపోతే ఈ పాలక వర్గాలు అడిగేటువంటి అవకాశం లేదు. ఏఐఎస్ఎఫ్ నాయకత్వంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ మీ హక్కుల కోసం ఏఐఎస్ఎఫ్ పనిచేస్తూ ఉంది. 88 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉంది. ఇవాళ మన యొక్క ఫౌండేషన్ డేని ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఏఐఎస్ఎఫ్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది, సభ్యులుగా చేరాల్సినటువంటి అవసరం ఉంది. మీ సమస్యలు ఎప్పటికప్పుడు ఏఐఎస్ఎఫ్ నాయకుల దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిద్దాం. మన హక్కుల కోసం మన పోరాటాలని విస్తృతపరుద్దాం. మన హక్కులని, మన సమస్యల్ని పరిష్కారం చేసుకుందాం. దానికి ఏఐఎస్ఎఫ్ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మనం ఏఐఎస్ఎఫ్ని మరింత బలోపేతం చేయడానికి ఈ ఉమెన్స్ కాలేజీ విద్యార్థినిలుగా మీరందరూ కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.